హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. పూరీలోకి చపాతీలోకి సూపర్గా ఉండే చోలే కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందు ఒక కప్పు చోలే తీసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. వీటిని కుక్కర్లో వేసుకొని అవి మునిగేటట్టు వాటర్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకోవాలి. వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ప్యూరీ లాగా చేసుకోవాలి. కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అప్పుడే ఈ చోలే అనేది మెత్తగా ఉడుకుతుంది. కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోనే 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులోనే చిటికెడంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటా అనేది ఉడకకుంటే పచ్చి వాసన అనేది వస్తుంది. ఇలా నూనె పైకి వచ్చే స్టేజ్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న చోలే వేసుకొని కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవి కూడా మగ్గాక తగినన్ని వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర అనేది ఇలా ఉడికేటప్పుడు ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చోలే మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చోలే భటూరే రెడీ అయినట్టే. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.